హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి. దండోత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రభుజీ హరే దండవత్ కృష్ణ. ప్రణామాలు. హరే కృష్ణ అండి. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి. దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ అండి. దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. మనం ప్రార్థనలో స్టార్ట్ చేసుకొని ప్రేయర్ చేసుకొని హరే కృష్ణ రోజు ప్రభుజీ, కృష్ణ దండవత్ కథలో చర్చించు. హరే కృష్ణ అండి. దండోత్ ప్రణామం. ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము 16వ శ్లోకం పైన మనం కృష్ణ కథ చర్చించుకున్నామండి. 2వ అధ్యాయము 16వ శ్లోకం. ముందుగా ప్రేస్ స్టార్ట్ చేసుకొని మనం తర్వాత చేసుకుందాం. ఈ లోపల భక్తులు కూడా వస్తున్నారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాకా స్వామినితి నామినే నమ ఆచార్య పాదాయ నితాయ కృపదాయినే గౌరకథా దామదాయ నగర గ్రామ తారిణే నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యమేశ్వరం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की, शिल प्रपात की जय, शिल गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे హరి 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 బోల్. హరే కృష్ణ. అవకాశం ఉంటే ఉన్న వాళ్ళు కొంచెం వీడియోస్ ఆన్ చేసుకుంటే ఎవరైనా చదవాలనుకున్నప్పుడు వారు నాకు అర్థమవుతుంది. పాసిబుల్ అవకాశం ఉన్న వాళ్ళు హరే కృష్ణ చదవండి. ప్రభు. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ అండి. దండోత్ ప్రణామం అండి హరే అందరికీ. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ అండి అందరికీ దండోత్ ప్రణామం. ఈరోజు క్లాస్ కి స్వాగతం సుస్వాగతం. 2వ అధ్యాయము 16వ శ్లోకము గీతాసారము అనే విషయం గురించి ఈ రోజున మనం ఈ యొక్క భగవద్గీతలోని 5 అంశాలు చర్చించుకుంటూ ఈ 5 అంశాలలో ఉన్న 2వ అంశమైన జీవుడు గురించి సత్ అసత్ గురించిన విషయాలు మనం ఈ రోజు చర్చించుకున్నాము. ఇక్కడ స్వామి ఏం మాట్లాడుతున్నాడో, కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాము. అయితే ఈ 2వ అధ్యాయము దాదాపుగా 13వ శ్లోకం దాకా కూడా స్వామి ఏం మాట్లాడలేదండి. అప్పుడు దాకా 1వ అధ్యాయంలో ఒకసారే మాట్లాడతాడు. ఎప్పుడైతే ఈయన శరణాగతి పొందుతాడో శరణాగతి పొందేదాకా ఏమి మాట్లాడనమాట. దాదాపు ఎన్నో శ్లోకం అంటే 11వ శ్లోకం దాకా మాట్లాడు. 11వ శ్లోకం కాడి నుంచి స్వామి నిజంగా స్టార్ట్ చేస్తాడు.
ఎక్కడి నుంచి ఆత్మతత్వాన్ని గురించి చెప్తూ ఉంటారు. అందుకని ఈ యొక్క శ్లోకం ఒకసారి ఏం చెప్తున్నారో చూద్దాము. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృశ్యోదో త్వనయో తత్వదర్శిభిః. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృశ్యోతో త్వనయో తత్వదర్శిభిః. అసతః అసత్తుకు, న విద్యతే లేదు, భావ ఉనికి, అభావ పరివర్తన స్వభావము, న విద్యతే లేదు, సతః నిత్యమైన దానికి, ఉభయో అపి రెండిటికి కూడా, దృష్టః దర్శించబడెను, అంతః నిశ్చయము, తు నిజముగా, అనయో వాటి, తత్వ సత్యము, దర్శిభి చూడగలిగే వారిచే, అసత్తునకు అంటే భౌతిక దేహమునకు ఉనికి లేదని, నిత్యమైన ఆత్మ మార్పు చెందదని సత్యద్రష్టలు నిశ్చయించి ఉండిరి. ఈ రెండిటి తత్వమును పరిశీలించి వారు ఈ విషయమును ధృవీకరించిరి. శ్రీనివాసరావు ప్రభుజీ దయచేసి శ్లోకాన్ని చదవగలరా? పుస్తకం లేదు ప్రభుజీ, బయట ఉన్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరు వీడియోస్ ఎవరు ఆన్ చేశారు? ఎవరు ఆన్ చేసలేరు. ఒక నెక్స్ట్ భవానీ మాతాజీ వీడియో ఆన్ చేసి ఉన్నారు, మీరు ఒకసారి శ్లోకం చదవగలరా? చదువుతాను ప్రభుజీ. ప్రభుజీ చెప్పండి. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్యోతో స్వంతయో స్వతిదర్శభిః. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ లక్ష్మీజీ మాతాజీ గారు శ్లోకం చదువుతారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ, ప్రణామాలండి. ఒకసారి శ్లోకం చెప్పరా ప్రభుజీ? 2వ అధ్యాయం 16వ శ్లోకం. హరే కృష్ణ మాత ప్రభుజీ, దండోత్ ప్రణామాలండి. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంతస్తనయ ఉభయోరపి దృష్టాంతస్తనయోస్తదర్శిభిః. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారండి అనువాదం? ఒక నిమిషం. అక్షర సౌజన్య మాతాజీ గారు బుక్ ఉందండి, చదువుతారు ఏమన్నా? హరే కృష్ణ ప్రభుజీ. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో నస్తస్త్వనయోస్తస్త్వదర్శిభిః. హరే కృష్ణ ప్రభుజీ. ఉభయోరపి దృష్ట్యో స్తనయో తత్వదర్శిభిః. ఓకే, నెక్స్ట్ ఎవరు లేరు, వీడియోస్ ఆన్ చేశారు ఇంకా ఎవరు? ఓకే, శ్రీలత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి శ్లోకమును. భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇంకా 2 వీడియోస్ ఆన్ చేశారు లేరా ఎవరు? ఓకే, నెక్స్ట్ ఇంకా భాష్యం ఎవరు చదువుతారండి? నేను చదువుతాను ప్రభుజీ. భాష్యం లక్ష్మీ మాతాజీ. చదవండి లక్ష్మీజీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. మార్పు చెందే దేహము ఉండేది కాదు. వివిధ కణాల చర్య ప్రతిచర్యల వలన దేహము ప్రతి క్షణము మారుతోందని ఆధునిక వైద్య శాస్త్రం అంగీకరించింది. ఈ విధంగా దేహంలో పెరుగుదల, ముసలితనము రావడం జరుగుతోంది. కానీ దేహంలో, మనసులో ఎన్ని మార్పులు జరిగినప్పటికీ ఆత్మ అదే విధంగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. భౌతిక పదార్థానికి ఆత్మకు తేడా ఇదే. స్వభావరీత్యా దేహము సదా మార్పు చెందేది కాగా ఆత్మ నిత్యమైనది. అన్ని వర్గాల తత్వదర్శులచే అంటే నిరాకారవాదులు, సాకారవాదులు ఇరువురిచే ఈ అభిప్రాయము అంగీకరించబడింది. విష్ణువు, అతని ధామాలు స్వయం ప్రకాశక ఆధ్యాత్మిక ఉనికిని కలిగి ఉన్నట్లు జ్యోతిషి విష్ణుర్భువానాని విష్ణు పురాణంలో 2.12.38 లో చెప్పబడింది. సత్, అసత్ అనే పదాలు వరుసగా కేవలము ఆత్మను, భౌతిక పదార్థాన్ని సూచిస్తాయి. సత్యాన్ని దర్శించిన వారందరిది ఇదే అభిప్రాయము. అజ్ఞాన ప్రభావముచే మోహితులయ్యే జీవులకు భగవంతుని ఉపదేశ మూలము ఇదే. అజ్ఞాన నశింపు కార్యంలో అర్చకుడు, అర్చనీయుని మధ్య నిత్య సంబంధాన్ని తిరిగి నెలకొల్పడం, దాని ద్వారా అంశలైన జీవులకు భగవంతునికి మధ్య ఉన్నట్టి భేదాన్ని అవగాహన చేసుకోవడం అనే అంశాలు
ఇమిడి ఉంటాయి. తనకు భగవంతునికి గల భేదము, అంశము, పూర్ణము మధ్య ఉండే సంబంధ రూపంలో అర్థం చేసుకుని తనను గురించిన సంపూర్ణ అధ్యయనం ద్వారా మనిషి భగవానుని స్వభావాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. వేదాంత సూత్రాలలోను శ్రీమద్ భాగవతంలోను భగవంతుడే సకల సృష్టులకు మూలంగా అంగీకరించబడ్డాడు. అట్టి సృష్టులు అపరాకృతుల ద్వారా అనుభూతమవుతాయి. 7వ అధ్యాయంలో తెలుపబడనున్నట్లు జీవులు పరాప్రకృతికి చెందినవారు. శక్తికి శక్తిమంతునికి భేదం లేనప్పటికీ శక్తిమంతుడు భగవంతుడని, శక్తి లేదా ప్రకృతి ఆధీనమైనదని అంగీకరించబడింది. అందుకే యజమాని సేవకుని విషయంలో లాగా లేదా గురువు శిష్యునిలాగా జీవులు సర్వదా భగవంతునికి ఆధీనులే అయి ఉంటారు. ఇంతటి స్పష్టమైన జ్ఞానం అజ్ఞాన ప్రభావంలో ఉన్నప్పుడు అర్థం కావడం అసాధ్యం. అటువంటి అజ్ఞానాన్ని తరిమివేయడానికే భగవంతుడు సర్వకాలాలలోని జీవుల జ్ఞానోపదేశానికి భగవద్గీతను బోధించాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ అండి. ధన్యవాదాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఓకే అండి. ఈ శ్లోకము 2వ అధ్యాయము 16వ శ్లోకం నుంచి మనం చర్చించుకుంటున్నాము. ఈ యొక్క భగవద్గీతలోని 5 అంశాలు. ఈ 5 అంశాలు ఒకసారి చెప్తారా? 5 అంశాలు భగవద్గీతలోని 5 అంశాలు. ప్రకృతి, జీవుడు, కాలం, కర్మ. దీంట్లో 4 ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేది ఏంటండి? జీవుడు, ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలం. ప్రకృతి ఏదైతే తాత్కాలికంగా ఉండేది దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉండేది ఏంటండి? కర్మ. మనము ఈ భగవద్గీత మననం చేస్తున్నంత కాలం సమయము ఏదైతే ఉందో ఇదంతే కూడా మనము ఈ 5 విషయాల మీద కేంద్రీకరించుకున్నట్లయితే, అంటే ఏదైతే ఇక్కడ చెప్తున్నాడో జీవుడు ఈశ్వరుడు ఇద్దరు కూడా శాశ్వతమైన వాళ్ళే, కర్మ మాత్రమే అశాశ్వతమైనది, దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సత్ అసత్ అనే విషయాల గురించి మనకు చెప్పారు. సతహ నాసతో అందరూ మ్యూట్ చేసుకోండి ఒకసారి దయచేసి ప్లీజ్. ఇలా లక్ష్మీజీ మాతాజీ మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ 2వ అధ్యాయం అంతా కూడా మనకి గీతాసారము, సాంఖ్యయోగం గురించి లేదా ఆత్మతత్వం గురించి మనకి పూర్తిగా వివరిస్తోంది. ఈరోజు మన 5 అంశాలైన 5లో ఉన్న ఈశ్వరుడు, జీవుడు, కాలం, కర్మలో 2వ అంశమైన జీవుడు గురించి కూడా మనం దీంట్లో ముఖ్యంగా చెప్పబడింది. దీని యొక్క స్థితి గురించి కృష్ణుడు అందరికి చెప్తున్నాడు అన్నమాట. ఈ యొక్క 2.6 శ్లోకము జీవుడికి ఉన్న శాశ్వతమైన రూపాన్ని, అంటే సత్, అది తాత్కాలికంగా ఆశ్రయించిన ఈ భౌతిక దేహం అసత్ గురించి వివరిస్తుంది అనమాట. ఎందుకంటే మనం సత్తు భగవంతుని అంశలం కాబట్టి మనం సత్తే, కానీ ఈ దేహం అనేది అసత్ అనమాట. దీన్ని ఇది ఆశ్రయించి ఉంది. ఈ రెండింటి మధ్య విశ్లేషణని ఎవరైతే ఈ తత్వదర్శులు ఉన్నారో వాళ్ళు బాగా పరిశీలించి, అంటే ఈ భౌతిక దేహాన్ని, ఆత్మని, ఆత్మ యొక్క చేసే కార్యకలాపాలని, భౌతిక దేహం కార్యక్రమాన్ని చూసి జాగ్రత్త చెప్పారు. ఇక్కడ సత్యద్రష్టలు ఎవరైతే ఆచార్యులు బాగా పరిశీలించి ఈ రెండింటిని తత్వాలని పరిశీలించి వారు ఈ విషయాన్ని ధృవీకరించారు అని కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. తర్వాత అంటే మన అర్థం ఏంటంటే ఈ దేహాన్ని మీద ప్రేమని వదిలిపెట్టుండి, ఇది తాత్కాలికమైనది, ఒక కొద్ది కాలం మాత్రమే ఉంటుందనే విషయాన్ని మనకి చూపిస్తుంది అనమాట. ఈ సత్యాన్ని చూపిస్తుంది, పరమ సత్యం ఏంటి అని చెప్పేసి. తర్వాత ఈ శ్లోకాన్ని అర్జునుడికి కేవలం ఏదో ధైర్యం ఇవ్వడానికే కాదు, అంటే ఆయన యుద్ధం చేయను, నాకు పాపం వస్తుంది, రకరకాలైన 4 డౌట్స్ అడిగాడు అనమాట. ఆయన యుద్ధం చేయడానికి ఏమిటి, నేను వాళ్ళ పట్ల జాలి చూపించటము, అలాగే వాళ్ళ పాపం వస్తుంది, తర్వాత నా తాతలను ఎలా చంపగలను,
తర్వాత నా వంశం నాశనం అయిపోతుంది, తర్వాత పిండోద క్రియలు ఆగిపోతాయి, లాస్ట్ ఇది నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా రకరకాల 5 తన యొక్క సందేహాలను ఆయన ముందు ఉంచాడు అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ యొక్క దేహం అనేది అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైన విషయాన్ని చెప్తూ ఇక్కడ ఆయన ధైర్యం ఇవ్వటం కాదు, ఇది జీవుడి యొక్క ప్రాథమిక స్వభావాన్ని మనకి వివరిస్తుంది అనమాట. ఏది ఈ యొక్క ఆత్మ అనేది శాశ్వతమైనది, ఈ భౌతిక దేహం అనేది తాత్కాలికమైనది, అసత్ అనే విషయాన్ని కృష్ణుడు ఆ విధంగా మనకు చెప్తూ ఉన్నాడు అన్నమాట. జీవుడే నిజమైన సత్ అనే విషయాన్ని మనం చూసుకుందాం ఒకసారి. తర్వాత నాసతో విద్యతే భావ అంటే దేహం యొక్క అసత్సత్వం తత్వం ఏంటి అసలుకి? ఈ యొక్క దేహం యొక్క తత్వం ఏంటి? అసత్ అనగా భౌతిక దేహము లేదా భౌతిక ప్రపంచం, ఈ రెండింటిని కూడా అసత్ అంటారన్నమాట. ప్రపాద వారు చెప్పినట్టుగా నిజం కాని దానికి శాశ్వతమైన ఉనికి లేనే లేదు. ఈ దేహాన్ని మనం ఎంత ప్రేమించినప్పటికి కూడాను, ఎంత పోషించినా సరే దానికి ఎక్కువ కాలం ఉండాలనే శక్తి దానికి ఉండదు అనమాట. అందుకని అది తన కాలానికి లోబడి అది ఖచ్చితంగా నశిస్తుంది అనమాట. ఎవరికైనా ఏ సమయమైనా సరే నశించేది. అందుకే కృష్ణుడు చెప్తాడు ఆ భగవద్గీతలో, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినో అర్జున మాముపేత్య కౌంతేయ పునర్జన్మ న విద్యతే. బ్రహ్మలోకం నుండి శివ వరకు ఏ లోకానికి వెళ్ళినా సరే, ఇప్పుడు మనం 100 సంవత్సరాలు జీవిస్తున్నాము. ఇక్కడే ఇంతకుముందు కాలంలో 1000 సంవత్సరాలు చదివించిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 సంవత్సరాలు జీవించే ఉన్నారు. మనకన్నా ఉన్నత లోకాలకు వెళ్ళారు అనుకోండి, స్వర్గలోకము, ఇంద్రలోకము, చంద్రలోకము, సూర్యలోకము, బ్రహ్మలోకం దాకా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా అది ఎప్పటికైనా ముగిసిపోవాల్సింది. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మాముపేత్య కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నా లోకానికి వచ్చిన వాళ్ళు మాత్రమే శాశ్వతంగా ఉంటారు, ఎందుకంటే అది సత్తు, ఇది అసత్తు. ఈ భౌతిక లోకం అంతా కూడా ఎప్పటికైనా ముగిసిపోవాల్సిందే. అందుకని మనకి ఎవరైతే ఉన్నారో ఈ నశించిపోతుంది కాబట్టి మనం ఈ మాయకి లోబడిన ఈ యొక్క అసత్ అనే ఈ దేహాన్ని నేనుగా అంటే దేహాత్మ బుద్ధితో భావించడం వల్ల ఇదంతా జరుగుతుంది. అందువల్ల మనకి దుఃఖము గాని, శోకము గాని, భయం గాని వస్తుంది. అందువల్ల అప్పుడు మనము ఈ దేహము అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైంది అనే విషయాన్ని కనుక మనం గ్రహించగలిగితే ఈ శోక మోహాల నుండి విడివడి మనం ఖచ్చితంగా తిరిగి మనం సత్ అనే విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు శాంతి లభిస్తుంది. అది చాలా ముఖ్యమైనది అనమాట ఇక్కడ. తర్వాత నభావతో విద్యే సతహ. ఇప్పుడు మనం అసత్ గురించి చెప్పుకున్నాం, అసత్తత్వం గురించి. ఇప్పుడు సత్. కృష్ణుడు కూడా మనం ఇంతకుముందు దామోదర మాసంలో కీర్తించాం. నమామీశ్వరం సచ్చిత్ ఆనంద రూపం లసత్కుండలం గోకులే వ్రజమానం. సత్ ఆయన సచ్చిత్ ఆనంద రూపము. ఆయనే కాదు, వారి అంశలైన మనము కూడా సత్. అయితే గుణరీత్యా సమానమే కానీ పరిమాణ రీత్యా సమానం కాదనమాట. ఈ సత్, మనము కూడా సత్ అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. భగవద్గీతలో 4 శాశ్వతమైంది ఏంటంటే పరమాత్మ, అది ఈశ్వరుడు, జీవుడు. మనం కూడా శాశ్వతమైన వారమే. ఎప్పుడు సత్ అంటే శాశ్వతమైంది, నిత్యంగా ఉండేది, ఎల్లప్పుడూ ఉనికిలో ఉండేది అంటే ఆత్మ. ఎందుకంటే మనం పరమాత్మ అంశలం కాబట్టి. కృష్ణుడు కూడా చెప్పాడు, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్వస్థాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. ఈ యొక్క మనం శాశ్వతమైన వాళ్ళము, కానీ ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల్లోకి రాగానే మనం ఇది చిక్కుపడిపోయి ఉన్నాం అని చెప్పి కూడా కృష్ణుడు చెప్తాడు అన్నమాట. అందువల్ల దేహాలు నశించినప్పటికి కూడా కృష్ణుడు ఆత్మ సత్యం కాబట్టి మనము కృష్ణుడి అంశ అయిన, నిత్య అంశ అయిన మనం కూడా నిత్యమే, మనము శాశ్వతమే. మనము ఈ యొక్క ఏదైతే కృష్ణుడు చెప్తున్నాడో ఈ సందేశాన్ని, అదే అర్జునుడిని తిరిగి యుద్ధం చేయటానికి ప్రోత్సహించిందనమాట. అప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని జీవుడి యొక్క, మనం జీవులం కాబట్టి మన యొక్క ధర్మం ఏంటంటే జీవేర స్వరూపమై కృష్ణేర నిత్యదాస్. మనము భగవంతుని యొక్క నిత్యదాసులము, మనం శాశ్వతంగా ఉండేవారము అని తెలుసుకొని తిరిగి
భగవంతుని యొక్క సేవలో భగవంతుని సంతృప్తి పరచడానికి మన యొక్క కార్యకలాపాలు చేయాలని చెప్పేసి కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు భాష్యంలో ప్రపాదులు వారు చెప్తున్నారు, మార్పు చెందు దేహానికి ఉనికి ఉండదు, దేహంలో వివిధ జీవకణాలు క్రియా ప్రతిక్రియలచే ప్రతి క్షణము నశిస్తూనే ఉంటాయి. మనం చూసామంటే బాల్యంలో ఇప్పుడు ఏదైతే మనందరం ఉన్నామో బాల్యంలో ఇదే పేరు, బాల్యము యవ్వనము, తర్వాత ఉండే కొద్ది మన యొక్క ముసలితనం శరీరం క్షీణిస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రతి క్షణం నెంబర్ ఆఫ్ సెల్స్ చనిపోతుంటే కొత్తవి పుడుతూనే ఉంటాయి. ఇది వైద్య శాస్త్రం కూడా అంగీకరించింది. అయితే కానీ మనస్సులో దేహంలో ఎల్లప్పుడూ ఎన్ని మార్పులు ఏర్పడినను ఆత్మ ఎట్టి మార్పు లేకుండా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఇదే సత్. అందువల్ల భౌతిక పదార్థానికి జీవ పదార్థముకు నడుమ తేడా ఇదే. స్వభావరీత్యా దేహం నిత్యం మార్పు చెందుతున్నప్పటికీ ఆత్మ నిత్యమైనది. అన్ని రకముల సత్యద్రష్టలచే అనియో నిరాకారవాదులు మరియు సాకారవాదులైన ఇరువురిచే ఈ విషయం నిర్ధారించబడను. ఎవరండి? సత్యద్రష్టలచే అనే భాష్యంలో ప్రపాదించారు. అంటే ఏంటి? కృష్ణుడేమి అర్థం లేదని చెప్పటం లేదండి. ఇప్పుడు మనకంటే అర్థం కాలేకపోయినా పోవచ్చు. మనకి చూసుకున్నట్టయితే రామానుజాచార్యులు వారు, శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆత్మ శాశ్వతమైనది, ఈ యొక్క భౌతిక దేహము అశాశ్వతమైనది. ఇది అసత్తు, అది సత్ అని చెప్పేసి మనం చెప్తున్నారు. అందుకని ఇప్పుడు మనము నిన్న మాతాజీ ఒకరు చెప్పారు, అడిగారు, హరే కృష్ణ చెప్తున్నాం అది కర్మకాండలో ఒక భాగం అవుతుందా అని చెప్పేసి. కాదు. ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ హరే కృష్ణ మహామంత్రం, భగవద్గీత, భాగవతాలు ఇవన్నీ కూడా శాశ్వతమైనవి. ఈ కర్మకాండలు వీటన్నిటికీ కూడా ఆవల నిలిచి ఉండేదన్నమాట. అందుకే మనం ఏం చెప్తామంటే అమ్మను చర్చించుకున్నప్పుడు సత్సంగం అంటారు అనమాట. సత్సంగం అంటే సత్, ఇక్కడ ఉండేది భౌతికమైన విషయాలు కాదు, ఆధ్యాత్మికమైన విషయాలు. కాబట్టి అది ఎప్పటికీ నశింపు లేని విషయాలు. అసత్సంగం కాదు మనం చేసేది సత్సంగం. అందుకే ప్రపాల్ వారు సత్సంగంలో పాల్గొనాలని చెప్తారు. సత్ అంటే దివ్యమైన విషయాలను మనం చర్చించుకుంటున్నాం ఇక్కడ. అందుకే కాబట్టి ఇది సత్సంగము. అందుకే సత్ అంటే శాశ్వతంగా నిలిచి ఉండేది. అందుకని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా ఈ రెండింటి మధ్య తేడాని సత్యద్రష్టలు, గొప్ప గొప్ప ఆచార్యులు అందరూ కూడా ధృవీకరించి ఉన్నారని చెప్తూ ఇక్కడ చెప్తున్నారు. విష్ణు పురాణంలో సత్ అసత్ అనే రెండు పదాలు వరుసగా ఆత్మని, భౌతిక పదార్థాన్ని సూచించును అని సత్యద్రష్టలందరి యొక్క అభిప్రాయం అని చెప్తున్నారు అన్నమాట. మరి ప్రపాదుల వారి యొక్క విశ్లేషణ ఏంటంటే ఈ తత్వదర్శి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఈ భాష్యము శుద్ధ భక్తిని ఆచరించడానికి ఏదైతే మార్గాన్ని చూపిస్తుంది అనమాట. తత్వదర్శి అంటే ఒక శుద్ధ భక్తుడు. తత్వదర్శి అంటే శుద్ధ భక్తుడు అనమాట. ఆయన ఏం చేస్తాడు? జ్ఞానము, అనుభవము, ఈ రెండింటిని మనం చూసుకున్నట్టయితే కేవలము జ్ఞానాన్ని పొందిన వ్యక్తిని కాకుండా ఈ జ్ఞానాన్ని పరమసత్యం వైపు వెళ్ళే విధంగా దాన్ని ఉపయోగిస్తాడు అన్నమాట. కేవలం జ్ఞానం ఒకటే కాదండి, ఈ జ్ఞానాన్ని భక్తి యోగంలో చూసుకొని ఈ జ్ఞానాన్ని దేనికి పరమసత్యం వైపు వెళ్ళాలి అనే దాన్ని మనకి ఎలా ఉపయోగించుకోవాలని చెప్తారన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే నిజమైన సత్ అంటే శ్రీకృష్ణుడు, ఆయన ఒక్కడే పరమసత్తు. అలాగే జీవుడు శక్తితత్వం, ఆయన ఏంటి పరమ శక్తి యొక్క అంశలం మనము అనే విషయం తెలుస్తుంది అనమాట. మరి ఈ దేహము ఏంటంటే ఇది అపరా ప్రకృతికి అంటే అసత్ అనమాట. ఇక్కడ మనం మూడు చెప్తున్నాం అనమాట, సత్, అసత్తు, ఈ యొక్క అపరా ప్రకృతి. మనం ఈ ఉన్న భౌతిక పదార్థం అంతా కూడా ఉన్నాం అనమాట. అదే విధంగా తత్వదర్శి ఏం చేస్తారంటే ఈ జీవుణ్ణి అంటే దేహం నుంచి వేరు చేసి కృష్ణుని అనుసంధానంతో చెయ్యాలి. అంటే ఈ దేహాన్ని ఉపయోగించుకొని కృష్ణుడికి, ఈ దేహంతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఎలా చేయాలని చెప్పేసి తత్వదర్శి చూస్తారు అని చెప్పేసి మనకి చేస్తారు అన్నమాట. ఒకసారి ఒక హిమాలయాల్లో ఒక చిన్న కొలను ఉండేది, సరస్సు. ఆ సరస్సులో సరస్సు దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండేది. ఈ చెట్టులో ఒక గొడ్ల గొప్ప నివసిస్తూ ఉండేది. అలాగే ఈ యొక్క చెట్టు బయట ఉన్న ఆ సరస్సు దగ్గర, కొలను దగ్గర ఒక హంస జీవిస్తూ ఉండేది.
ఇది కేవలం ఆ గుడ్లకు వచ్చి రాత్రిపూట మాత్రమే బయటకు వస్తూ దాని చిన్న చిన్న పురుగులను అది ఆహారంగా తీసుకుంటూ వెంటనే ఆ పగల వంగల్ని దాంట్లో వెళ్ళిపోయేది అనమాట. ఆ చెట్టు త్వరలోకి వెళ్ళిపోయేది. ఈ రాజహంస ఏమవుతుంది, అది చక్కగా ఆ సూర్యోదయాల్ని, కమలాలని, ఆ చక్క స్వచ్ఛమైన జలాల్ని ఇవన్నిటి కూడా స్వీకరిస్తూ చాలా ఆనందంగా ఉండేది రాజహంస. ఒకసారి ఒక నిండు పౌర్ణమి వచ్చింది. ఆ పౌర్ణమి రోజున ఏదైతే ఈ గుడ్లగూబడు బయటకు వచ్చి అది గుడ్లగూబ చెప్తోంది, ఆ ఏమయ్యా నువ్వు హంస, నువ్వెందుకు పగలంతా నువ్వు కష్టపడుతున్నావు అనవసరంగా? రాత్రిపూట చూడు, పగలంతా రెస్ట్ తీసుకో, రాత్రిపూట చూడు చక్కగా చీకట్లో బయటకు వచ్చేసేస్తే ఆ జీవులన్నీ విశ్రాంతి తీసుకుంటాయి, ఆ విధంగా వాటిని తినేసేసేసి హాయిగా ఉండొచ్చు, ఇదే హాయి కదా, ఎందుకు నువ్వు పగలంతా కష్టపడుతున్నావు అని చెప్పేసి ఆ ఉలుకం గుడ్లగోప అంటుంది అనమాట. అప్పుడు ఈ యొక్క హంస చెప్తుంది, ఈ చీకటి ఏదైతే ఉందో అది అజ్ఞానానికి చిహ్నము, ఏదైతే ఈ పగలు ఉందో అది జ్ఞానానికి నిదర్శనము. ఈ జ్ఞానం అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది, దివ్య జ్ఞానం ఇది. ఆ సూర్యుడు, సూర్యకాంతి, కమలము ఇవన్నీ కూడా ఎప్పటికీ నిలిచి ఉంటాయి అనేది మనకు చెప్తుంది అనమాట. అది చెప్తూ ఇదే నిజమైంది, అది నిజమైంది కాదు, ఆ చీకటి అజ్ఞానం అని చెప్పేసి నువ్వు ఈ యొక్క వెలుతురుని ఎప్పుడు చూడలేదు ఇంతవరకు, నువ్వు ఆ వెలుతురులో ఉండే గొప్ప విషయాలు నీకు తెలియదు, ఆ చీకట్లో చూసి అదే గొప్ప అనుకుంటున్నావు అని చెప్తున్నాను. అట్లాగే అందుకనే మనం ఎప్పుడైతే ఈ దేహమే నేను, ఈ చీకటి అంటే ఈ అజ్ఞానం అనమాట. ఈ అజ్ఞానం చూసినప్పుడు అందుకే మనం చూస్తున్నాం, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురు ఉన్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మనకి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు కాబట్టి భగవంతుడు, ఆయనకి మనము ప్రణామం చేస్తున్నాము. నా జ్ఞానదీపాన్ని వెలిగించి నా గురుదేవులకి ప్రణామాలు అని అర్పిస్తున్నాం అనమాట. అంటే ఆ గురువు యొక్క ఆ దివ్య చైతన్యం ద్వారా మన నేత్రాలు తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది, మనము నిజమైన దాన్ని పగలని చూస్తానికి, అంటే ఈ పరమ సత్యం ఏమిటి, దివ్యమైన విషయాలు ఏమిటి, ఏదైతే శాశ్వతమైనది ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తాం అనమాట. అందుకనే ఇది ఈ యొక్క ఆ రెండు సంభాషణలు అర్థం చేసుకోవాలి. పగలు ఏదైతే ఉందో జ్ఞానానికి చిహ్నము, ఇది శాశ్వతమైంది అని చెప్పేసి మనకి అర్థం అవుతుందని చెప్పి చెప్తున్నారు అనమాట. తర్వాత మరి మన ధర్మం ఏంటి ఇప్పుడు తెలుసుకున్నాం. సత్ అసత్ రెండు విషయాలు తెలుసుకున్నాము. మరి సత్ అంటే జీవుడు, జీవుడి యొక్క ధర్మం ఏంటి, ఆయన ధర్మం కూడా మరి నిత్యమై ఉండాలి. నిజమైన ధర్మం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోగానే నేను ఆత్మ దేహం అనే విషయం తెలుసుకోవడంతో కాదు సమానం, రెండైపు అది దాటిన తర్వాత ఫస్ట్ ఈ దేహమే అశాశ్వతం తెలుసుకోవాలి ఫస్ట్. సెకండ్ ఆత్మ శాశ్వతం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆత్మ యొక్క యాక్టివిటీస్ ఏంటి, ఆత్మ యొక్క నిజమైన ధర్మం ఏమిటి, ఇది తెలుసుకోవాలి నెక్స్ట్ అనమాట. అంతలో ఆగిపోకూడదు. ఇప్పుడు ఎలాగంటే ఒక డాక్టరు ఆయన చదివిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఆయన డాక్టర్ కింద వస్తుంది అనమాట. అట్లాగే మనం ఆత్మ అనే విషయం తెలుసుకుంటే సరిపోదు, ఆత్మ యొక్క కార్యకలాపాలు ఏమిటి, మనం ఆత్మతత్వంలో ఉండాలంటే ఏం చెయ్యాలి, మన నిజమైన ధర్మం ఏమిటి అని చెయ్యాలి. అదే భక్తి యోగం. భక్తి యోగాన్ని ఆచరిస్తే అది శాశ్వతమైన సేవ అవుతుందన్నమాట. అందువల్ల మనం 2.45లో కూడా మనం చూసుకున్నాం. శ్లోకం 2.45లో ఏం చెప్పారంటే, ఒక్క నిమిషం, అక్కడ చెప్పినట్టు త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్యస్థో నిర్యోగ క్షేమం ఆత్మవన్. నువ్వు అర్జున, నువ్వు ఈ త్రిగుణాలకు అతీతుడు కమ్ము, సకల దుఃఖాది ద్వంద్వాల నుండి నువ్వు యోగక్షేమం వల్ల సకల చింతల నుండి విడివడి ఆత్మనిష్ఠుడు కమ్ము అని చెప్పేసి మనకి చెప్తున్నాడు అనమాట. అందువల్ల మనకి చైతన్య చరితామృతం నుంచి కూడా మనం చెప్పుకున్నాము, జీవేర స్వరూపమై కృష్ణేర నిత్యదాస్. మన నిత్య ధర్మము జీవుడిగా, మన నిత్య ధర్మం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడికి శాశ్వతంగా సేవ చేసే ఆ యొక్క అదృష్టాన్ని పొందటం, దాన్ని చేయటమే మన ధర్మం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మరి ఈ అసత్ దేహాన్ని ఉపయోగించి సత్ భగవంతుని గనక సేవ చేసినట్లయితే మనకి దుఃఖం నుంచి, మిగతా బంధాల నుంచి విముక్తి కలుగుతుంది. అప్పుడు నిజమైన మన యొక్క స్వరూపం ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు దాకా మనకు తెలియదు. ఎప్పుడైతే ఈ సేవ చేయటం ద్వారా వీటి నుంచి విడిపడతామో, విడిపడిన తర్వాత మనకి మన నిజస్వరూపం ఏంటి అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. అందువల్ల మనము ఖచ్చితంగా ఈ సత్తుకి మనం సేవ చేసినట్లయితే
నిజంగా మనం కూడా సత్ అనే విషయాన్ని తెలుసుకొని ఆనందాన్ని పొందుతామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అట్లాగే మరి ఇంకా బలపరిచే ఇంకా ఉన్నాయంటే శ్రీమద్ భాగవతము 7వ స్కందము 5వ అధ్యాయం 30వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ దేహాన్ని ఉపయోగించుకొని సత్ కి వెళ్ళాలి అంటే, సత్తుకు సేవ చేయాలంటే ఒక 9 మార్గాలు ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. ఏంటి అది ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అనమాట ఈ విషయాన్ని. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 పద్ధతుల ద్వారా, లేదా 9 కావచ్చు, 9 ముఖ్యమైనది ఏదైనా కావచ్చు, వీటిని తీసుకొని మనము ఈ దేహాన్ని ఉపయోగించుకొని, ఈ దేహం ఖచ్చితంగా కావాలి మనకి, అసత్ అయినప్పటికీ కూడా ఈ దేహాన్ని మాధ్యమంలో ఉపయోగించుకొని మనం భగవత్ సేవ చేయాలి. ఎందుకంటే మిగతా ఇతర ఏ జీవులు కూడా భగవంతుని సేవ చేయలేవు, భగవత్ నామాన్ని చెప్పలేవు, భాగవతాది గ్రంథాలు చర్చించుకోలేవు, ఇలా కృష్ణగా చర్చించుకోలేవు. అందుకని ఈ దేహాన్ని నావలాగా ఉపయోగించుకొని మనం ఈ 9 ఏదైతే ఉన్నాయో పద్ధతులు, ఈ 9 విధానాల ద్వారా మనము సత్ భగవంతునికి సేవ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఆ విధంగా చేసినట్లయితే మన ధర్మం అదే. ఆ ధర్మంలో మనము నిమగ్నం కావటం ద్వారా అసత్ యొక్క కర్మబంధాల నుండి, కార్యక్రమాల నుండి, అన్నిటి నుంచి కూడా మనం బయటపడతామని చెప్పారు అనమాట. అట్లాగే మరి ఇందాక చెప్పారు సత్యద్రష్టలు అంటే రామానుజాచార్యుల వారు కూడా చెప్పారు. ఏం చెప్పారు రామానుజాచార్యుల వారు చెప్పారు, ఈ యొక్క జీవుణ్ణి భగవంతుడికి లోబడిన నిత్య సేవకుడు అని చెప్పేసి వివరించారు. అందువల్ల భగవంతుడికి చెందిన వ్యక్తి కాబట్టి జీవుడు ఆయన స్వతంత్రంగా ఉండకూడదు, ఇప్పుడు కూడా దాంట్లో ఉండాలి. ఎట్లాగంటే ఒక మిషన్ లో ఉన్న ఆ పనిముట్టు ఏదైతే ఉందో మిషన్ తో కలిపి ఉంటే దానికి పనిచేస్తుంది. ఇప్పుడు అట్లాగే మన చేతికి శరీరంలో ఎన్నో అంగాలు ఉన్నాయండి. ఈ శరీరంలో అంగాలన్నీ శరీరంతో అటాచ్మెంట్ అయి ఉంటేనే దానికి విలువ. ఆ అటాచ్మెంట్ లేకుండా ఉంటే దానికి విలువ లేదు. ఇప్పుడు సపోజ్ ఈ చెయ్యి ఎట్లా తిరుగుతుంది, ఎప్పుడైనా చెయ్యి ఒక వేలు దాని నుంచి విడిపడింది అనుకోండి, దానికి ఎటువంటి వాల్యూ ఉండదు. అందుకని మనము భగవంతుని యొక్క నిత్య అంశలం కాబట్టి మనము భగవంతునితోనే అనుసంధానం అయి ఉండాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒక మహర్షి ఉన్నారు, భృగు మహర్షి. ఆయన తండ్రిని అడిగారన్నమాట, నిజంగా సత్యం అంటే ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి వారు అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు తపస్సు చేసి తెలుసుకొని వాళ్ళ తండ్రి గారు చెప్పారు. తపస్సు చేసిన తర్వాత ఫస్ట్ అనుకున్నాడు ఈ దేహమే చాలా శాశ్వతమైంది అనుకున్నాడు అనమాట. చేసిన తర్వాత ఆయన ఒక్కొక్కటి తపస్సు చేసే కొద్దీ ఆయన లెవెల్స్ పెరుగుతున్నాయి అనమాట. అంటే ఏంటి, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, ఆనందమయ కోశము, ఇట్లా ఒక్కోటి వెళ్తూ దీని తర్వాత ఇది ఉంది, దీని తర్వాత ఇది ఉంది, దీని తర్వాత ఇది ఉంది, అట్లా వెళ్తూ నిజానికి చివరికి ఆనందమయ కోశానికి వెళ్ళినప్పుడు నిజమైన ఆనందం ఏమిటో ఆయన అర్థం చేసుకున్నాడు అనమాట. ఈ 5 కోశాలు మనకి భగవద్గీతలో వస్తాయి అనమాట. అందుకే భగవద్గీత చదువుని ఏమంటారంటే ఎంఎస్సి, ఇది మా క్లాస్ లో చెప్పారు అనమాట. ఎంఎస్సి అంటే ఎం అంటే మ్యాటర్, ఎస్ సోల్, సి క్రియేటర్ భౌతిక పదార్థము, ఆత్మ దీన్ని నియంత్రించేవాడు ఈశ్వరుడు. ఇదే ఎంఎస్సి. అందుకే ఎవరు మీరేం చదువుతున్నారు భగవద్గీత అంటే ఎంఎస్సి చదువుతున్నాం అని చెప్పచ్చు మనం చక్కగా. బయట వాళ్ళు చదివే ఎంఎస్సి దాని విలువ ఉండదు, కానీ మనం చదివే ఎంఎస్సి ఇది శాశ్వతమైన మన దగ్గరికి భగవద్ధామాన్ని తీసుకెళ్లే ఎంఎస్సి చదివిది. అందుకని మనం ఆ విధంగా ఎవరైనా, అందుకే మనకు చెప్తారు ప్రభుపాదులు, మీరు అందరూ భక్తి శాస్త్రి డిగ్రీలు తీసుకోమని చెప్తారు అన్నమాట. నిన్న హోలీనెస్ పరమ పూజ్య జయప్రతాప్ స్వామి గురు మహారాజు గ్రూప్ లో పెట్టారు. వారు భక్తి సార్వభౌమ శ్రీమద్ మధ్యలీలలో వారికి పట్టా A+1 గ్రేడ్ ఇచ్చారని చెప్పేసి నిన్న వాట్సాప్ లో పెట్టారు అన్నమాట. అంటే ఏంటి, ఆ వయసులో కూడా వారు ప్రభుపాదుల వారి గ్రంథాలు ఎంత దివ్యమైందో వారు చదువుతూ ఉన్నారన్నమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా ఈ దివ్య గ్రంథాలన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనల్ని అసత్ నుంచి విడిపడి చేసి సత్ అయిన దేహానికి తీసుకువెళ్తుంది అని చెప్పేసి మనకి. ఎందుకంటే మనందరం భగవంతుని యొక్క అంశలం కాబట్టి మనము ఏదైతే ఈ విధంగా చేసినట్లయితే భగవంతుడి పాదాల దగ్గరకు వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది, శుద్ధ భక్తి లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నమాట. అట్లాగే మనం చూసుకున్నట్లయితే హరిదాస్ ఠాకూర్ని కూడా కొంతమంది కాజీ కొట్టించినప్పుడు ఆయన దేహం పట్ల ఏమాత్రము
ఆ దేహం యొక్క బాధలకి ఆయన చలించలేదు ఎప్పుడు కూడాను. అందువల్ల మనము అంటే ఆయన అంత స్ట్రాంగ్ గా మనం ఉండకపోవచ్చు, మనకు దెబ్బలు తగినా కూడా. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారో, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ దేహం వల్ల జరిగే తాత్కాలికమైన బాధలకి వీటికి వారు ప్రభావం చూపించలేదు. శాశ్వతమైన ఆనందం కోసమే చూశారు అని చెప్పి, శాశ్వతమైన దాన్ని చూశారని చెప్పి తెలుసుకొని మనం దాన్ని ఆ అనుసరిస్తూ, ఆ మార్గాన్ని మనం దాన్ని అనుకరించకూడదు, అనుసరిస్తూ మనం కూడా ఈ దేహం అనేది అశాశ్వతమైనది, ఆ శాశ్వతమైనది భగవంతుని యొక్క సేవ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తుంది అనమాట. తర్వాత అది ఈ యొక్క శ్లోకాన్ని ఇంకా బలపరుస్తూ కొన్ని శ్లోకాలు దీని తర్వాత వస్తాయి. 2వ అధ్యాయం 20వ శ్లోకము. ఎందుకంటే మరి ఆయన చెప్పాడు కదా, అర్జునుడు ఆ అందరూ చనిపోతారు, వాళ్ళందరికీ నేనే పాపం వస్తుందని చెప్పినప్పుడు, అందుకే ఈ ఆత్మతత్వం గురించి విశ్లేషణిస్తూ చెప్తూ 2వ అధ్యాయంలో 20వ శ్లోకంలో కూడా స్వామి చెప్తున్నాడు, నజాయతే మ్రయేతే వా కదాచిం నాయం భూత్వా భవితా వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఆత్మ మనం సత్ కాబట్టి ఆత్మకి ఆయన ఆత్మ విషయం చెప్తూ, ఆత్మకు ఎన్నడూ జననం కానీ మరణం కానీ లేదు, ఆత్మ జన్మించదు, జన్మించబోదు, అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము, దేహము చంపబడిను, ఆత్మ చంపబడదు అనే విషయాన్ని మనకు చెప్తుంది అనమాట. అట్లాగే మరి భగవద్గీత 7వ అధ్యాయం 5వ శ్లోకంలో కూడా పరాప్రకృతి అపరాప్రకృతి గురించి కూడా కృష్ణుడు చెప్పాడు అనమాట. 7వ అధ్యాయము 5వ శ్లోకం ఎవరైనా చదువుతారండి? 7వ అధ్యాయము 5వ శ్లోకము చదవాలనుకున్న హ్యాండ్ రైజ్ చేస్తారు ఎవరైనా? 7వ అధ్యాయం ఇందా చదివిన వాళ్ళు కాకుండా ఎవరైనా చదువుతారా? 7వ అధ్యాయము 5వ శ్లోకం. అందరూ వీడియోస్ ఆఫ్ చేస్తారు, ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయించండి, ఇందా చదివిన వాళ్ళు కాకుండా. 7వ అధ్యాయము 5వ శ్లోకము. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్రం ప్రభుజీ. దండోత్రం ప్రభు, చదవండి ప్రభుజీ. అపారేమితం స్తస్త్వానాం ప్రకృతిం విధిమేహ పరం జీవభూతా మహాభావో యయేదం ధర్యతే జగత్. ఓ మహాభావులు కలిగిన అర్జున, వీటికి అన్యంగా నా పరప్రకృతి వేరొకటి ఉన్నది. అది ఈ భౌతికమైన అపార ప్రకృతి వనరులను తమ స్వలాభానికి ఉపయోగించుకునే జీవులో కూడి ఉంటుంది. హరే కృష్ణ ప్రభు, దండత్వం. హరే కృష్ణ. ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చండి, ఈ యొక్క శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారు? అసత్ అంటే ఏంటి? అపరాప్రకృతి పరాప్రకృతి గురించి వివరిస్తున్నారు. అపరాప్రకృతి అంటే భౌతికమైన శక్తి, భౌతికమైన పదార్థం అనమాట. అలా కానీ మనం ఏంటి? భగవంతుని యొక్క పరాప్రకృతి కాబట్టి మనము దీని నుంచి విడిపడి దానికి రావాలని చెప్పేసి కూడా ఈ శ్లోకం మనకి చెప్తున్నాం. అంటే కృష్ణుడు పరాశక్తి కాబట్టి, ఆత్మ నిత్యం కాబట్టి మనము ఈ 2.16 శ్లోకంలో తత్వదర్శనం యొక్క వివరణ ఇది అనమాట, చెప్తున్నారన్నమాట. తర్వాత శ్రీమద్ భాగవతం 11వ స్కందం 2వ అధ్యాయంలో కూడా ఒక విషయం చెప్పబడింది అనమాట. తత్వదర్శనం అయిన వాడు వెంటనే మాయను విడిచి భగవంతుని సత్ మాత్రం భక్తితో చూడాలి అని చెప్పేసి కూడా భాగవతంలో కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. ఎవరైతే సత్ గొప్పదో, సత్ శాశ్వతమైందో దాన్ని చూడాలి అనే విషయం. ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. సత్ అని చెప్పేసి ఒకటేం లేదు. సత్ అంటే శాశ్వతమైనది, అసత్ అంటే ఈ భౌతిక పదార్థము లేదా భౌతిక దేహము లేదా మా మెటీరియల్ వరల్డ్ ఏదైతే ఉంది అంతా కూడా అసత్ అనే విషయాన్ని తెలుసుకొని దీని నుంచి దానికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తూ మరి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు మనకి. ప్రభుపాదులు గారు చాలాసార్లు చెప్తారు, కట్వాంగ మహారాజు గురించి చెప్తారు అనమాట. కట్వాంగ మహారాజు చాలా గొప్ప యోగి, ఆయన గొప్ప వీరుడు. ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఒకసారి దేవతల తరపున యుద్ధం చేశాడు. ఆయనకి చెప్పారన్నమాట, నీకు ఇంకా ఏం కావాలో కోరుకో అంటే ఆయన చెప్తాడన్నమాట, నాకు ఇంకా ఎంత ఆయుష్ ఉందంటే ఒక్క ముహూర్త కాలం ఉందని చెప్పినప్పుడు, ఈ ముహూర్త కాలం ఏదైతే ఉందో ఆయన భౌతిక సంపదలన్నింటినీ విడిపెడి ఏదైతే నిజమైన శాశ్వతధరమైన భగవత్ సేవలో నెలకొని ఆయన భగవద్ధామం చేరుకున్నాడు. ఒక్క ముహూర్త కాలంలో చేరుకున్నాడు అనమాట. ఆయన అర్థం చేసుకున్నాడు అనమాట. అందుకే సత్ అసత్, ఈ శరీరం అంతా అసత్ అని చెప్పి తెలుసుకుని ఆయన శాశ్వతమైన సత్యానికి భగవద్ధామానికి వెళ్ళాడని చెప్పేసి మనకి భాగవతంలో కూడా చెప్పబడింది కట్వాంగ మహారాజు గురించి. అట్లాగే
మరి భాగవతంలో ఇంకొక సందర్భం వస్తుంది ఏంటంటే విదురుడు మాయాజాలను చిక్కున్న ధృతరాష్ట్రుణ్ణి తర్వాత ఆ ఎట్లాగైనా విడిపించాలి, ఇతను ఈ యొక్క దేహమే నేను అనే విషయాన్ని తెలుసుకున్నాడు తప్పితే అతను సత్ గురించి ఆలోచించటం లేదు అని చెప్పేసి ఈ తీర్థయాత్రలన్నీ కూడా ఆయన మొత్తం చక్కగా ముగించుకొని యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ వచ్చి ఆ ధృతరాష్ట్రుణ్ణి తిడతాడు. నువ్వెందుకు కుక్కలాగా జీవిస్తున్నావు? ఏదైతే ఎవరైతే నువ్వు చంపడానికి ప్రయత్నించావో వాళ్ళు పెట్టిన తిండి తిని కుక్కలాగా జీవిస్తున్నావు. ఎందుకు నీకు ఈ బతుకు? నీకు శరీరం మీద అంత ప్రేమ ఏంటి నీకు? నీ వయసు చూసావా? మరి నీ శరీరం మడతలు పడిపోయింది, కళ్ళు కనబడతలేదు, చెవులు వినపడతలేదు. అంటే కళ్ళు ఎట్లా గుడ్డివాడు అనుకున్నాయినా, చెవులు వినపడటం లేదు, పళ్ళు రాలిపోయినాయి, జుట్టు అంతా మెరిసిపోయింది. అయినా నీ దేహం మీద ఇంత పిచ్చి ప్రేమ ఏంటి నీకు? శాశ్వతమైన దాని గురించి తెలుసుకొని ఇంకా ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు? ఈ కుక్కలాగా జీవిస్తూ నువ్వు ఏదైతే భీముడిని చంపడానికి ప్రయత్నం చేసావు, ఆ భీముడు నీ ముందు ఆ అన్నం పెడేస్తుంటే కుక్కలా తింటున్నావు అని చెప్పేసి చాలా కఠినంగా మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క తత్వదర్శి అయిన ఆ విదుర మహాత్ముడు చెప్పిన ఆ మాటలను వినిన తర్వాత ఆయన వెంటనే చెప్తాడు, నువ్వు ఇక రేపు ఉదయం పూట లెగిసి ఎవరికి చెప్పకుండా నువ్వు నీ అన్వేషణ కొనసాగించని చెప్తాడు. ఆయన పొద్దున్నే లేచి ఎవరికి చెప్పకుండా కూడా ఆయన తిరిగి వెళ్ళి తన యొక్క ధ్యానం ద్వారా ఆ సత్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట. నిజమైన తర్వాత మన యొక్క కర్తవ్యం కూడా అదే, మనము శాశ్వతమైన దాన్ని తెలుసుకోవాలి. తర్వాత మరి ఇంకొక విషయం చూసుకుంటే చైతన్య చరితామృతంలో చిన్న విషయం ఉంది. మరి ఆయన అంటే ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్ అసత్ మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో, రూప గోస్వామి సనాతన గోస్వామి ఇద్దరు కూడాను బెంగాల్ నవాబ్ దగ్గర అత్యంత ఉన్నత పదవుల్లో, ఒకళ్ళు ప్రధానమంత్రి, ఒకళ్ళు ఫైనాన్స్ మినిస్టర్. వీళ్ళిద్దరు కూడా అపారమైన ఐశ్వర్యాన్ని గౌరవాన్ని అనుభవించారు. మరి వాళ్ళు ఎప్పుడైతే చైతన్య మహాప్రభుతో సాంగత్యం కలిసిందో వాళ్ళు వెంటనే ఈ యొక్క అసత్ అయిన ఈ భౌతిక పదార్థాన్ని, అంటే భౌతిక పదవుల్ని వదిలిపెట్టేసేసి మనమందరము జీవులము, నిజమైన అంశం అనే మనము భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలని చెప్పేసి వెంటనే ఆయన సత్ అయిన బృందావనానికి వెళ్ళారు. అసత్ అయిన ఈ యొక్క మన పదవుల్ని వదిలిపెట్టేసి సత్ అయిన బృందావనానికి, బృందావనం అనేది ఒక సత్ అనమాట, అంటే దివ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళు చాలా నిరాడంబరంగా చాలా సింపుల్ గా, మరి అక్కడ మంది మార్పులు ఐశ్వర్యాలతో ఉండే గోస్వాములు అయిన వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద ఉండేవాళ్ళు కాదు, కానీ కృష్ణుడికి భవ్యమైన మందిరాలు నిర్మించారు, దివ్యమైన గ్రంథాలు రచించారు వీళ్ళందరూ కూడాను. అందువల్ల వారి యొక్క దృష్టిలో ఈ యొక్క వజీర్ అంటే వాళ్ళు ఉన్న గొప్ప పదవి అనేది ఎందుకు కూడా తాత్కాలికమైంది. దాన్ని విడిచి భక్తి యోగం అంటే భగవంతుని యొక్క నిత్య సేవ, కృష్ణ నామం, కృష్ణ స్మరణ, కృష్ణ అర్చన, ఈ నవేద భక్తులు చేసి అసత్యమైన దాన్ని వదిలిపెట్టి సత్యమైన పరమ సత్యాన్ని అన్వేషిస్తూ శాశ్వతమైన యొక్క జీవితాన్ని మనకి ఆచరించి చూపించారన్నమాట. అందుకే మనం వాళ్ళ నుంచి వాళ్ళు ఎటువంటి మార్గాన్ని చూశారు దాన్ని మనం అనుసరించాలి. అనుసరిస్తూ మనం అనుకరించలేము, వాళ్ళు వెళ్ళారని చెప్పి మనం కూడా ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళలేము, మన దాంట్లో ఉంటూనే. అందుకనే చైతన్య మహాప్రభు దక్షిణ భారత యాత్ర అయితే చేశాడో ఆ యాత్రలో ఆ యొక్క కోమ పండితుడు నేను నీతో పాటు వస్తాను అని చెప్పేసి వస్తే ఆయన వద్దని చెప్తాడనమాట. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు, ఎందుకంటే అందరూ యూత్ లాగా పరిగెత్తి ప్రచారం చేయలేరు. నిన్న కూడా ఒక మాతాజీ గారు అడిగారు మన క్లాసులో, వృద్ధాప్యం వల్ల కావచ్చు, రకరకాల అనారోగ్యం కావచ్చు, కారణాల వల్ల వచ్చు, మనం మన గృహంలోనే ఉంటూ యారే దేకే తారే కహ కృష్ణ ఉపదేశం, మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా భగవంతుని యొక్క కృష్ణ కథ, భగవంతుని యొక్క సందేశాన్ని అందించగలిగితే అది చైతన్య మహాప్రభు యొక్క సందేశమే. అది సత్, ఈ అసత్ నుంచి సత్ వైపు భగవద్ధామానికి తీసుకువెళ్ళే జీవులు ఉద్ధరించే మార్గమే అవుతుంది. యారేదేక తారేక, ఎక్కడికి వెళ్ళినా మనం కృష్ణుడి గురించి మాట్లాడాలి, కృష్ణుడి గురించే చెప్పాలి అని చెప్పేసి చెప్తూ ఇదే మనం నిజమైన భగవద్ధామానికి వెళ్ళే మార్గం అని చెప్తుంది అనమాట. అందువల్ల ఇప్పుడు మనం ఈ శ్లోకాలు చూసుకున్నాము, మన జీవితంలో దీన్ని ఎలా అప్లై చేయాలి, మనం ఎలా మార్చుకోవాలంటే ఈ లోతైన అవగాహన మన జీవితంలో ప్రతి ఒక్కరికి రావాలి. ఇది శాశ్వతమైనది కాదు, పూర్తి శాశ్వతమైనది, మనం జీవులుగా శాశ్వతము, ఆత్మ శాశ్వతము, మనము భగవంతుని యొక్క అంశలము అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ నవవేద భక్తులు ఏదైతే ఉందో ఈ శ్రవణం, కీర్తనం,
విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, సాక్ష్యం, ఆత్మ నివేదనం. ఈ నవవిధ భక్తులు 9 అంబరీష్ మహారాజు 9 ఆచరించారు. అంత శక్తి లేకపోయినప్పుడు మనకి ఒకటో రెండో ఏదో ఒకటి శ్రవణం కీర్తనం ఏదైతే మనకు ఉందో ఈ కలియుగంలో మనకి ఇచ్చిన ఈ సత్ దగ్గరకు వెళ్ళటానికి దివ్యమైన నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది దివ్యనామము, ఇది సత్, ఈ దివ్యనామం అన్నమాట. ఈ దివ్యనామం ద్వారా మనము ఇక్కడ ఏం జరుగుతుంది? శ్రవణము, కీర్తనము, స్మరణము 3 ప్యారలల్ గా జరుగుతుంది అనమాట. అందుకని ఈ దివ్యనామం జపించడం ద్వారా మనము కేవలం ఈ జపమాల ద్వారా గోలోక ధామానికి వెళ్ళిపోవచ్చు. గోలోక ధామానికి వెళ్ళి భగవంతుని యొక్క మన యొక్క ప్రేమ, ఈ భక్తి లత ఏదైతే ఉందో శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, భావ, ఆసక్తి, ప్రేమ, ఈ యొక్క దివ్యమైన మన భక్తి లత బీజం ఒక్కొక్కటి వెళుతూ శ్రద్ధ నుంచి సాధు సంఘ, తర్వాత భజన క్రియ అంటే దీక్ష, భజన క్రియ రావటం అంటే దీక్ష తీసుకునే దాకా స్టేజ్ దాకా రావటం, అక్కడి నుంచి అనర్థ నివృత్తి, ఎప్పుడైతే మనం సాధువు సాంగత్యంతో చేస్తామో మన అర్థ నివృత్తి అవుతుంది. ఆ తర్వాత మనకి నిష్ఠ వస్తుంది, నిష్ఠ రాగానే రుచి వస్తుంది, రుచి తర్వాత భావ తర్వాత ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడికి అవుతుంది? భగవద్ధామానికి వెళ్ళి ఆ భగవద్ధామంలో ఆ కమల పాదాలైన ఆ కృష్ణ భగవానుడి యొక్క ఆ పాదాలకి మన కమలం పువ్వు ఏదైతే భక్తి లత కమలం పువ్వు వారి యొక్క పాదాలకు సమర్పించడానికి అవకాశం లభిస్తుంది. అందుకని దీనికి ఈ మొత్తం ప్రాసెస్ జరగాలంటే మనం చేయవలసింది నిత్యము హరే కృష్ణ మహామంత్రాన్ని చాలా శ్రద్ధగా గనక మనం చేసినట్లయితే మనము దివ్య తలంలో ఉంటామని చెప్పేసి మనకి ఈ శ్లోకం ద్వారా మనము శాశ్వతమైన సత్ దగ్గరికి వెళ్తామని చెప్పేసి ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఈరోజు ఈ క్లాస్ లో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకేదైనా మీ యొక్క ఫీడ్బ్యాక్ కానీ ఏదన్నా ఇంకా ఉంటే చెప్పచ్చు ఏదన్నా. హరే కృష్ణ. హరే కృష్ణ. హ్యాండిల్ చేశారు ఎవరు చెప్పండి. రోజా ఓరుగంటి మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. కర్మ ఒకటే శాశ్వతం అన్నారు కదా. ఇప్పుడు కర్మ అశాశ్వతం అండి. కర్మని అంటే మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా 4 అంటే మిగతా 4 శాశ్వతమైనది, ఇది అశాశ్వతం. అంటే దీన్ని మనం మార్చుకోవచ్చు భక్తి యోగం ద్వారా. మన కర్మ మాతాజీ చెప్పండి, ఒకసారి చెప్పండి. క్లాస్ లా దేహం శాశ్వతం కాదు, భౌతికం శాశ్వతం మాట కట్ అవుతుంది మాతాజీ. హరే కృష్ణ, ఒకసారి చెప్పరా. నెక్స్ట్ జన్మ శాశ్వతమైనది కర్మ. హరే కృష్ణ. అవునా ప్రభుజీ? ఒకసారి ప్రశ్న అడగరా, కట్ అవుతుంది కొంచెం. మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. శాశ్వతమైనది మన కర్మ అనా ప్రభుజీ? వాయిస్ కట్ అవుతుంది మాతాజీ, మీది వాయిస్ కట్ అవుతుంది. మీరు అడిగే ప్రశ్న ముక్కలుగా వస్తుంది. ఆయన కర్మ శాశ్వతం కాదని చెప్పారుగా. మన కర్మ అనేది టెంపరీ అండి. దీన్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా 4 శాశ్వతం, వాటిని మనం మార్చలేము. కానీ కర్మ శాశ్వతమైంది కాబట్టి అందుకే ఇప్పుడు కొంతమంది కూడా భక్తుల జీవితాల్లో కూడా నాకెందుకు ఇలా జరుగుతోంది, నా యొక్క విధేంది ఇలా ఉంది అని చెప్పేసి మనకి కొంతమంది కూడా అనుకుంటారు. కానీ ఈ దివ్యనామ తలంలో ఉన్నప్పుడు, దివ్య తలంలో ఉన్నప్పుడు మార్చుకున్న వాళ్ళు చాలా మంది తమ కర్మలను మార్చుకున్న ఏముందంటే ఇప్పుడు సపోజ్ చూసుకున్నామంటే ప్రహ్లాద్ మహారాజు యొక్క ఉదంతం చూసుకుంటే వారు చంపడానికి వాళ్ళ తండ్రి గారు నిర్ణయించారనమాట. అయినప్పటికీ ఆయన దివ్యతలంలో దివ్యనామం చెప్పించడం ద్వారా తన కర్మని ఆయన మార్చుకున్నారు. అంటే ఆ దివ్యతలంలో ఉండటం వల్ల ఈ యొక్క మృత్యు కూడా దగ్గరకు రాలేకపోయిందండి. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సత్తుకి మనం అనుసంధానం అయి ఉంటే మిగతా అంత ఇబ్బంది ఉండదు. కర్మ అనేది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కర్మ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా మన ప్రయత్నం ద్వారా మనం మన యొక్క ఇప్పుడు చేసే ఈ కార్యకలాపాల ద్వారా మనం మన కర్మని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే
వెంటనే ప్రతిఫలం కనబడాలని కనబడకపోవచ్చు. ఇప్పుడు ఏదైనా మనకి ఈ జన్మ రావాలంటే మనం ఎంతమంది ఎన్నో జన్మలు, ఇప్పుడు కృష్ణనామం జపించాలనుకోండి, హరే కృష్ణ మహామంత్రం జపించాలి అంటే మనం ఇప్పుడు ఎన్న జన్మ చేయించగలుగుతున్నామా? మనం ఎన్నో జన్మలు పూజలు, పునస్కారాలు, వ్రతాలు, తర్వాత మన యొక్క యోగ అనుష్ఠానాలు, ఎన్నో సత్కర్మలు చేసి వాటి పుణ్యం అంతా ఒక్కసారి పేరుకొని ఉంటే తప్పితే మనం హరే కృష్ణ మంత్రం చెప్పలేకపోతున్నాం, చెప్పగలుగుతున్నాం. ఈరోజు చెప్తున్నాం అనమాట. అంటే దీనికి ఎంతో ప్రాసెస్ ఉందన్నమాట. అందుకని అట్లాగే మన యొక్క విధి ఏదైతే ఉందో దాన్ని మనం కర్మ ద్వారా తొలగించుకోవాలంటే దాన్ని కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత దాని యొక్క ఫలితం కూడా అట్లాగే వస్తుంది. ఒక చెట్టు వేస్తే దాని ఇత్తనం పండు ఫలం రావడానికి కొన్ని 20 సంవత్సరాలు పడుతున్నట్టుగా మనం ఇప్పుడు ఈ దేహంతో ఇంతకుముందు అన్ని చేశాము, క్షణంగా దాన్ని ఆపేసి మనం విధిని అంటే కర్మ మనం మార్చుకున్నాము, కానీ దాని యొక్క ప్రభావం కనబడాలంటే కొద్ది సమయం పడుతుంది. వెంటనే ఇప్పుడు దివ్యనామం చెప్పంగానే మన యొక్క కర్మలు ఏమి వెంటనే మారవు, కానీ ఎప్పుడైతే మనం ఈ తలంలో ఒక ఆధ్యాత్మిక తలంలో వస్తామో మన కర్మలన్నీ ఒక్కోటి కాలి బూడిదైపోతుంటే తర్వాత కొత్త కర్మలు రావన్నమాట, కొత్త దుఃఖాలు రావన్నమాట. రాకుండా ఉన్న వాటిని సమస్య పోతూ ఉంటాయి. అందువల్ల మనం కర్మని మార్చుకోవడానికి అవకాశం ఉంది అని మనకు చెప్తున్నారు అన్నమాట భగవద్గీతలో. అదేనా మాత మీ ప్రశ్న సమాధానం? థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే. హరికృష్ణ ప్రభుజీ, కర్మకి మనసుకి సంబంధం ఏమన్నా ఉంటుందండి? కర్మను బట్టి మనసు ఏమన్నా, కర్మకి మనసుకి సంబంధం ఏమన్నా ఉంటుందా? మనసు కర్మను బట్టి మనసు అంటే మనస్సు ఏంటంటే అది ఎప్పుడు కూడా చంచలమైంది. ఇదేంటంటే ఎప్పుడు కూడా ఈ మనస్సుకి బుద్ధికి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే మనకేం చెప్పారంటే ఏదైతే మనస్సు కన్నా అతీతమైంది బుద్ధి కన్నా అతీతమైంది ఆత్మ అని చెప్పేసి మనకి భగవద్గీతలో కూడా వస్తుంది అనమాట. 2వ అధ్యాయంలోనే వస్తుంది అనమాట. అందుకే ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా మనస్సు ఒక మాయా ప్రపంచం వైపు అది ఎప్పుడు కూడా లాగుతుంది. ఇప్పుడు జపం పొద్దున్నే అలా ఫస్ట్లు ఏదైతే మనకి కృష్ణ చైతన్యం వచ్చిన కొత్తలో ఎలా ఉంటుందంటే అండి, అటు ఇటు ఏదైనా ఫంక్షన్ అనుకోండి, మందిరానికి వెళ్ళాలి. ఈ మనసు ఏం చేస్తుందంటే మందిరానికి ఏం వెళ్తాంలే, ఫంక్షన్కి వెళ్ళాం అనుకో రకరకాల ఫుడ్స్ తినొచ్చు, రకరకాలు చేయొచ్చు అని చెప్పేసి మన అటువంటి పట్టి లాగేస్తుంది అనమాట. మనసు ఎప్పుడు కూడా మనసు యొక్క చేసేది ఏంటంటే అది మనల్ని డైవర్ట్ చేయటం, ఎప్పుడు డైవర్ట్ చేస్తుంటుంది అనమాట. ప్రతిసారి డైవర్ట్, జపం చేసినప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అందువల్ల ఏంటంటే మనం ఈ మనస్సు అనే దాన్ని మనము నియంత్రించాలి, బుద్ధితోటి దాన్ని నియంత్రించి దాన్ని ఆపాలన్నమాట. లేకపోతే ఈ మనసు మనం నమ్మామంటే మనసు నమ్మి బాగుపడిన వాడు ఒక్కళ్ళేడు అనమాట. అందుకని మనం బుద్ధిని ఉపయోగించాలి. ఈ బుద్ధిని ఉపయోగించి నువ్వు ఆత్మతత్వము, నువ్వు శాశ్వతమైన వాడి, నీకు ఆ కార్యకలాపాలు తగ్గదు, దీనివల్ల ఇది చేసినట్లయితే నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పేసి మన మనస్సును ఎప్పుడు కూడా, అందుకే ఆచార్యులు ఏం చెప్తారంటే మనస్సుని ప్రతిరోజు అంట ఉదయం పూట చెప్పుతోనూ సాయంత్రం పూట చీపురుతోనూ కొట్టాలంట మనసుని. ఏం మనసు అది ఏం చెప్పు, మనం నడిచి తిరిగి బజార్లన్నీ తిరిగి వచ్చిన ఆ చెప్పుతో కొట్టాలంట. చీపురు కూడా ఈ ఏదైతే తుడిచేస్తారో ఆ చీపురుతోటి కొట్టాలంట. నీకు బుద్ధి రాదా, నీకు ఎంత చేసిన తృప్తి అనేది ఉండదు అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటంటే అది ఎప్పుడు మనం డైవర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని నియంత్రించి ఈ బుద్ధిని అనే దాన్ని ఉపయోగించి మనం ఆత్మతత్వం వైపు వెళ్ళడానికి చేయాలి. లేకపోతే మనస్సును కనుక మనం దానికి అడిగిందల్లా ఇస్తున్నామంటే అది ఇంకా మన కర్మని అది బంధ విముక్తం చేసి దానివల్ల ఏమవుతుంది, ఇంకొక జన్మ తీసుకోవడానికి ఈ జన్మముచ్చి చక్రంలో తోసేస్తుంది ఈ మనస్సు అనేది ఎన్ని. అందుకనే ఒక గీతం కూడా ఉంటుంది, దయచేసి ఓ మనస నన్ను భగవంతుని సేవలో ఉండనివ్వు అని చెప్పేసి కూడా ఒక కీర్తన ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అది, భక్తివినోద్ ఠాకూర్. దయచేసి నన్ను ఈ సేవలో నన్ను నియుక్తం చేసేలాగా ఉంచు అని చెప్పేసి. అందువల్ల మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడాను మనసు మాట వినకుండా, మనసు కన్నా ఉన్నత స్థాయిలో ఉన్న బుద్ధి కన్నా ఉన్నత స్థాయిలో ఉన్నది ఆత్మ, మనం ఆ స్థాయిలో గనక ఉండాలంటే ఎప్పుడు కూడా ఈ దివ్యనామాన్ని జపించాలి అని చెప్పి మనకు చెప్తున్నారు మాట. హరే కృష్ణ. ప్రభు అర్థమైందా మీ ప్రశ్న? నేను చెప్పగలిగాను కరెక్ట్ గానే? అర్థమైంది. మనసు ఎప్పుడు ఆపోజిట్ గా ఆలోచిస్తుందండి, చెడునే ఆలోచిస్తే మంచిని ఆలోచిస్తుందండి. మంచినిగా ఆలోచిస్తే మాత్రం మంచిగా బాగుంటది. అది మనసు ఎప్పుడు ఆపోజిట్ చేస్తండి ఏదైనా సరే. ఎవరన్నా పడిపోయినా చేసినా మనకెందుకు నేను వెళ్ళిపోతాం, కానీ మానవత్వంతో మనం అది వెళ్ళి ఏమైంది ఏంటి వాళ్ళకి హెల్ప్ చేయటం అలాంటిది ఉండదండి మనసుకి.
అది మంచిగా రావాలంటే మనసు ఏం చేయాలండి? అది దాని గురించి. అది వేర్లేండి. మానవత్వం అనేది ఒక్కొక్క దృష్టికోణంలో అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి ఉంటుంది. జనరల్గా మనస్సు యొక్క కార్యకలాపం ఏంటంటే అది డైవర్ట్ చేయటం. అంటే మానవత్వం అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కోలాగా ఉంటుందండి. మనం అది సిచ్యువేషన్ తప్పి చెప్పలేము మనం మానవత్వం అని చెప్పేసి అనేది. కొన్ని సందర్భాల్లో మానవత్వం అనేది కూడా మనం దాన్ని విశ్లేషించలేము. దాన్ని అక్కడ స్థితిని బట్టి మనం చెప్పగలం. అన్ని పరిస్థితుల్లో మానవత్వం అనేది పనికిరాదు కూడా అనమాట. మనసుని నెగ్గాలంటే బుద్ధిని తెచ్చుకోవాలి ముందర. బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించి మన మనసుని నియంత్రించాలి. ఆ బుద్ధి రావాలంటే మనం నామస్మరణ, హరినామ కీర్తన ఇవి చేయాలండి ప్రభుజీ. అంతే. దివ్యనామాన్ని చెప్పించినట్టు దివ్య జలంలో ఉన్నట్టయితే ప్రభుపాద వారి దివ్య గ్రంథాలను ఎప్పుడు అధ్యయనం చేస్తున్నట్టు ఏమిటంటే ఈ బుద్ధికి జ్ఞాన ఖడ్గం వస్తుంది. జ్ఞాన ఖడ్గం ద్వారా మనము దీన్ని ఛేదించవచ్చు అనమాట. ఇది తప్పు, ఇది నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని మనకి ఎప్పుడు కూడా. అందుకే చూడండి, ఎప్పుడైతే కొంతకాలం కృష్ణ చైతన్యంలో వచ్చినప్పుడు వారికి కృష్ణ చైతన్యం నుంచి కొంతకాలం ఎక్కువ కాలం 3 నెలలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు కూడా మన బుద్ధి హెచ్చరిస్తుంది, నువ్వు ఇలా చేయకూడదు, ప్రభుపాద వారు 4 నియమాలు చెప్పారు, మనం దీనికి దగ్గరగా ఏదైనా వచ్చినప్పుడు బ్రేక్ చేయటం ఇట్లాంటివి జరుగుతున్నా అనుకున్నప్పుడు వెంటనే బుద్ధి హెచ్చరిస్తుంది, నువ్వు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పేసి. అందుకే మనం ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ కాలం కృష్ణ చైతన్యం వచ్చిన తర్వాత మనం దీక్ష తీసుకున్నట్టయితే వెంటనే మనం ఏదైతే ఈ అగ్ని సమక్షంలో గురువుకు ప్రమాణం చేస్తాం కాబట్టి మనం ఒక బోర్డర్ లైన్ గీస్తాము, అది దాటి వెళ్ళం అనమాట. ఖచ్చితంగా దాని లోపలే ఉంటాము. అందువల్ల 4 నియమాలు ఉల్లంఘించడం జరగదు కాబట్టి దివ్యనామం చెప్పిస్తూ ఉంటాం కాబట్టి మనం సేఫ్ జోన్ లో ఉంటాం. లేకపోతే ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కూడా ఒక గిరి ఉండాలండి. మనల్ని ముక్కుతాడు వేసేవాళ్ళు ఉండాలి. ముక్కుతాడు వేయకుండా కనుక ఉన్నట్టయితే మన ఇష్టారాజ్యం అయిపోతుంది. కానీ గురువు యొక్క రక్షణలో మనం ఉన్నట్టయితే ఆయన మనకు ముక్కుతాడు వేస్తాడు. మనం అప్పుడు ఖచ్చితంగా ఆ క్యూ లైన్ లోనే ఉంటాం. పక్కకి వెళ్ళిపోతే కష్టం అయిపోతుంది అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. 4 నియమాలను ఒకసారి గుర్తు చేయాలి ప్రభుజీ. 4 నియమాలను ఒకసారి రివైజ్. 4 నియమాలు 4 నియమాలు ఏంటంటే మనకు చెప్పేది ఈ 4 నియమాలు కూడా మనకి ఎక్కడి నుంచి చెప్పారంటే భాగవతంలో ఏదైతే ప్రహ్లాద్ మహారాజు అయిన పరీక్షత్ మహారాజు ఈ యొక్క గోవుని వధిస్తున్నప్పుడు ఏదైతే 4 నియమాల గురించి మనకు ప్రస్థానం భాగవతంలో వస్తుంది. అంటే ఏంటంటే ముఖ్యంగా జోదం ఆడరాదు, మద్యం సేవించరాదు, మాంసం భుజించరాదు, వ్యభిచారం చేయరాదు. ఈ 4 వల్ల ఏమవుతుందంటే మద్యపానం. అందుకే మనం దీక్ష తీసుకునేటప్పుడు కూడా నేను 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉందో పాటిస్తాను అని చెప్పేసి మనం అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తామంటే జోదం ఆడరాదు, వ్యభిచరించరాదు, మద్యం సేవించరాదు, మాంసం భుజించరాదు. ఈ 4 వల్ల ఏమవుతుందంటే దయ, శౌచం, తర్వాత పవిత్రత, ఇవన్నీ మనము సత్యసంధత కోల్పోతాం అనమాట. ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్కటి పడగొడుతుంది అనమాట. అందుకని చెప్పేసి మనం ఈ 4 నియమాలు ఎవరైతే పాటిస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఆధ్యాత్మిక తలంలో వస్తారు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. ఈ 4 నియమాలు ఎవరైతే బ్రేక్ చేయకుండా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. అందుకనే భక్తులు ఎవరైనా చూసినట్టయితే కృష్ణ చైతన్య వాళ్ళు ఎందుకు మీరు ఇంత ఆనందంగా ఉన్నారు, ఎందుకు ఇంత అద్భుతంగా ఉన్నారని చెప్పేసి కొంతమంది ఆశ్చర్యపోతుంటారు. మేము ఎన్ని కష్టాలు ఉన్నా సరే అట్లా ఉంటాం, మీరు ఎందుకు ఇంత ఆనందంగా ఉంటారని చెప్పి. ఎందుకంటే మనం ఈ 4 నియమాలను బ్రేక్ చేయకుండా ఉంటాము, దివ్యనామాలు జపిస్తూ ఉంటాము, సత్సంగంలో పాల్గొంటాము, కృష్ణ ప్రసాదం తీసుకుంటాము. అందువల్ల మనకు వెనకాల ఒక గురువు ఉన్నాడు, ఆయన మనల్ని నియంత్రిస్తుంటాడు, భక్తులు నియంత్రిస్తుంటారు కాబట్టి ఆ తలంలో ఉంటాం. అందుకని 4 నియమాలు మనం ఎప్పుడు కూడా ఉల్లంఘించకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. అది 4 నియమాలు. హరే కృష్ణ అండి. ఇంకా ఏమి డౌట్స్ లేకపోతే మనం ఈరోజు దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. జై కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. ఓకే, థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం అండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. వివరంగా చెప్పారు. ఓకే, ఈ రోజు క్లాస్ ఏమన్నా కొంచెం గందరగోళంగా ఉన్నట్టు కొద్దిగా ఏం లేదు ప్రభుజీ, చాలా బాగుంది. ఓకే, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సత్ అసత్ రెండే కదా ప్రభుజీ, ఇంకోటి ఏమని చెప్పారా? సత్ అసత్ అండి శ్లోకం ద్వారా మనం తెలుసు. సత్ అసత్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.
వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా కృపాసింధుభ్యో సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే అనంత కృష్ణ కోటి వైష్ణవ భక్తృంద की जय. आचार्य हरिदास ठाकुर की जय. पाद की जय. शिल गुरुदेव की जय. ताय गौर प्रेमानंदे हरि हरि హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ ఇదంతా గీతా జయంతి గీతా మార్తాన్ కాబట్టి ఎవరైనా వీలుంటే ఈ గీతా మార్తాన్లో ఎవరైనా అద్భుతమైన విషయాలు చేసుంటే లేదా మీరు వినుంటే ఒకటి రెండు పంచుకోవచ్చు. మాత్రం సమయం ఉన్నవాళ్ళు ఏదన్నా సమయం అయిపోయిన వరకు క్లాస్ వేరే పని ఉంటే వెళ్ళొచ్చు. దయచేసి ఏదన్నా గీతా మార్తాన్లో గొప్ప విషయాలు మీరు విన్నవి కానీ అయితే గొప్ప గొప్ప ఏమైనా ఉంటే ఒకటి రెండు చర్చించుకోవచ్చు. ఒక నిమిషం రెండు నిమిషాలు ఏమన్నా. చాలా అద్భుతమైంది. ఎందుకంటే దానివల్ల ప్రభుపాద వారు చాలా సంతోషపడతారు ఈ గ్రంథ వితరణ వల్ల. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. గ్రంథ వితరణ చేసిన వాళ్ళు చాంటింగ్ చాంటింగ్ continuous chanting, regular chanting is a part of that. ఓకే మాతాజీ, నేను ఇక్కడతో ఈ సెషన్ ముగిస్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. దండవత్ సార్ బాగా చెప్పారు ప్రభుజీ, అర్థమైంది అన్ని కూడా. ఓకే థ్యాంక్ యూ. ధన్యవాదాలు. హరే కృష్ణ.